పూర్ణిమ సాయి కేసు కొత్త మలుపు తిరిగింది. పుట్టినరోజు నాడే కుమార్తె దొరికిందని గంపెడాసతో ముంబైకి వెళ్లిన పూర్ణిమ పేరెంట్స్కు చేదు అనుభవం ఎదురైంది. తాను ఇంటికి తిరిగి రాలేనంటూ పూర్ణిమ సాయి స్పష్టం చేయడంతో వారు హతాశులయ్యారు. కనీసం వారిని కలిసేందుకు కూడా బాలిక విముఖత చూపిన క్రమంలో ఫోన్లోనే కుమార్తెతో మాట్లాడారు తల్లిదండ్రులు. ఆ తర్వాత రిక్తహస్తాలతోనే హైదరాబాద్కు తిరిగి వచ్చారు. ముంబైలోని జ్యువెనైల్ జస్టిస్ బోర్డు ఆదేశాల మేరకు పూర్ణిమ సాయిని సైబరాబాద్ పోలీసులకు నిన్న సాయంత్రం అప్పగించారు. బాలికను ఇవాళ ఉదయం హైదరాబాద్కు తీసుకురానున్నారు. హైదరాబాద్లోని బాచుపల్లి పోలీస్ స్టేషన్లో పూర్ణిమ కిడ్నాప్ కేసు నమోదై ఉన్నందున పూర్ణిమను కూకటపల్లిలోని కోర్టులో హాజరుపరచనున్నారు. పూర్ణిమ సాయి ముంబైలో ఉన్నట్టు సమాచారం అందడంతో బాచుపల్లి సబ్ ఇన్స్పెక్టర్ శంకర్ నేతృత్వంలో బాలిక తల్లిదండ్రులు నిన్న ఉదయం ముంబైకి వెళ్లారు. పూర్ణిమ ఆశ్రయం పొందిన దాదర్లోని దొంగరి బాలసుధర్ హోంకు చేరుకున్నారు. అయితే తాను తల్లిదండ్రులతో హైదరాబాద్కు వెళ్లనని మొండికేసింది. అంతేకాదు తన పేరెంట్స్తో ఎట్టి పరిస్థితుల్లోనూ మాట్లాడనని పూర్ణిమ భీష్మించింది. ఈ విషయంలో దాదర్లోని జ్యువెనైల్ హోం అధికారులు పూర్ణిమకు నచ్చజెప్పడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. పూర్ణిమను ఎంత బతిమాలినా మొండికేయడంతో తల్లిదండ్రులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. పూర్ణిమను తీసుకురావడానికి మహిళా ఏఎస్ఐను ముంబైకి పంపించారు. ముంబై నుంచి హైదరాబాద్ తీసుకొచ్చాక పూర్ణిమను న్యాయస్థానంలో ప్రవేశపెట్టి కోర్టు ఆదేశాల మేరకు ఒక నిర్ణయం తీసుకోనున్నారు. 9వ తరగతి చదువుతున్న పూర్ణిమ సాయి గత నెల 7వ తేదీన బాచుపల్లి నుంచి అదృశ్యమైన తర్వాత సికింద్రాబాద్లో రైలెక్కి షిర్డీ వెళ్ళింది. షిర్డీ సాయి దర్శనం అనంతరం ముంబైలో అనాథాశ్రమాల గురించి ఆరా తీసింది. ఆ తర్వాత దాదర్ వెళ్లి బాలసుధర్ హోంలో చేరింది. తాను అనాథనని, తన పేరు అనికాశ్రీ అని, తాను ఇన్నాళ్ళు సికింద్రాబాద్లోని ఓ అనాథాశ్రమంలో ఉండి వచ్చానని చెప్పింది పూర్ణిమ సాయి. పూర్ణిమ చెప్పిన వివరాల్ని హోం నిర్వాహకులు అక్కడి పోలీసులకు సమాచారం అందించారు. అక్కడి పోలీసులు తుకారాం గేట్ పోలీసులకు ఫోటోలతో సహా వివరాలు అందించడంతో పూర్ణిమ ఆచూకీ లభించింది. అనికాశ్రీగా పూర్ణిమ సాయి పేరు మార్చుకోవడం వెనుక ఆసక్తికర కోణం ఉన్నట్టుగా తెలుస్తోంది. సినిమాల్లో నటించాలనేది ఆమెకి బలమైన కోరిక. ఇదే విషయమై చాలాసార్లు తల్లిదండ్రులతో చర్చించినట్టు కూడా తెలుస్తోంది. చదువుకోవాల్సిన సమయంలో సినిమాలేంటని పేరెంట్స్ కూడా మందలించినట్టుగా తెలుస్తోంది. సినిమాలపై ఆసక్తిని వదులుకొని పూర్ణిమ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయాలలో సినీ నటులను అనుకరిస్తూ కొన్ని వీడియోలు రూపొందించింది. ఒంగోని వినయంగా ఎస్ బాస్ అని నిలబడతాడే ఆ కబాలి అనుకున్నారా? ఒంగోని వినయంగా ఎస్ బాస్ అని నిలబడతాడే ఆ కబాలి అనుకున్నారా? సినిమాలు సీరియల్స్లో నటించడం అంటే ఇష్టమని, అందుకోసమే ముంబైకి వచ్చానంటూ మారం చేస్తోంది పూర్ణిమ. తన పేరును మార్చుకున్న పూర్ణిమ సాయి ఓ హిందీ సీరియల్ నటి పేరునే పెట్టుకుని బాలల సదన్లో చేరింది. ఆ హిందీ నటితో ఇన్స్టాగ్రామ్లో చాటింగ్ చేసినట్టు పోలీసుల ముందు అంగీకరించింది. సినిమా పరిశ్రమపై ఉన్న మోజుతోనే జూన్ 8న ముంబైలోని దాదర్కు వచ్చానని చెబుతోంది. ఇంట్లో చెప్పకుండా వచ్చానని, ఇన్నాళ్ల తర్వాత తిరిగి వెళితే అవమానానికి గురవుతానన్న ఆందోళన ఆమెలో ఉందంటున్నారు పోలీసులు. అయితే వయసు రీత్యా పూర్ణిమ మైనర్ కావడంతో ఆమెను తల్లిదండ్రుల సంరక్షణకి అప్పగించాలి. దీంతో ముంబై పోలీసులు పూర్ణిమ సాయికి కౌన్సిలింగ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ కౌన్సిలింగ్లో పూర్ణిమ చెప్పిన కారణాలు పోలీసులనే విస్మయాన్ని కలిగించాయి. తల్లిదండ్రులకు ఏడాది పాటు దూరంగా ఉంటే ఎలాంటి ప్రమాదం జరగదని, తనకు కల వచ్చిందని, అందుకే తాను ముంబై వచ్చానని ఆమె అన్నట్టుగా చెబుతున్నారు పోలీసులు. డబ్ స్మాష్ అంటే ఎంతో ఇష్టపడే పూర్ణిమ సాయి ఇంట్లో ఉన్న స్మార్ట్ ఫోన్ ద్వారా గతంలో కొన్ని వీడియోస్ రూపొందించినట్టుగా తెలిసింది. నటనపై ఆసక్తి పెరగడంతో సీరియళ్లలో, వీలైతే సినిమాల్లో నటించాలి అన్న అభిరుచి పెరిగింది. ఇదే ఆమె ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి ప్రేరేపించినట్లుగా తెలిసింది. హైదరాబాద్ నిజాంపేటలోని అమృత సాయి రెసిడెన్సీలో నివసించే నాగరాజు, విజయ్ కుమారి దంపతుల కుమార్తె పూర్ణిమ సాయి. 10వ తరగతి చదువుతున్న పూర్ణిమకు సినిమాలంటే ఎంతో ఇష్టం. ఇంట్లో కొన్ని సీరియల్స్ను క్రమం తప్పకుండా చూసేది. ఎప్పటికైనా సినిమా స్టార్ కావాలనే కోరిక ఆ అమ్మాయి మనసులో బలంగా నాటుకుపోయింది. తన అభిరుచిని చాటుకోవడానికి కొన్ని డబ్ స్మాష్ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే సినిమాలపై మోజు పెంచుకుంటున్న కూతుర్ని తల్లిదండ్రులు మందలించేవారు.
దాంతో పూర్ణిమ ఆలోచన దారి మళ్ళింది. ఈ నేపథ్యంలోనే ఇంట్లో చెప్పకుండా ముంబైకి చేరుకుంది. ఒంగోని వినయ్ ఎస్ బాస్ అని నిలబడతాడే ఆ కబాలి అనుకున్నారా? కబాలిరా. ఒంగోని వినయంగా